ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. శ్రీ వరలక్ష్మీదేవి వ్రత విధానం పూర్తిగా ఈ వీడియోలో మంత్రాలతో సహా వివరించడం జరిగింది. మంత్రాలు చదవడం రాని వాళ్ళు, వ్రత విధానం పూర్తిగా తెలియని వాళ్ళు ఈ వీడియో ఫాలో అవుతూ పూజ చక్కగా చేసుకోవచ్చు. ముందుగా పూజకు కావలసిన సామగ్రి: దీపారాధన కుందెలు, గంట, హారతి ప్లేటు, ఆచమనం చేయడానికి పంచపాత్ర, ఉద్ధరణి, చిన్న పళ్ళెం, నూనె లేదా ఆవు నెయ్యి, ఒత్తులు, అగరబత్తులు, అగ్గిపెట్టె, అమ్మవారికి నైవేద్యం పెట్టేందుకు వీలుగా ఉండేటువంటి గిన్నెలు. ఈ పూజా సామాగ్రి అంతా ఉంచడానికి ఒక పెద్ద పళ్ళెం లేదా విస్తరాకులు, పారాణి. ఇది ఎవరైతే ముత్తైదులు పూజ చేస్తున్నారో వాళ్ళ కాళ్ళకు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కర్పూరము. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఇంట్లో ఉండేటటువంటి వస్తువులు. ఇప్పుడు పూజకు కావలసిన పూజా సామాగ్రి: చిన్న పీట లేదా ఆసనం, అమ్మవారిని ప్రతిష్ఠించడానికి. ఒక పాత్రలో నీరు, వ్రతం చేసేవాళ్ళు ఆచమనం చేయడానికి. బియ్యం పిండి, ముగ్గు వేయటానికి మరియు చలిమిడి చేయడానికి. పెసరపప్పు 100 గ్రాములు నానబెట్టింది. బెల్లం, పానకం మరియు చలిమిడి చేయడానికి. అలాగే పానకంలో వేయడానికి యాలకులు, మిరియాలు. పసుపు కొమ్ములు 2, పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, 12 గాజులు అమ్మవారి దగ్గర పెట్టడానికి. ఇంకొక 24 గాజులు అమ్మవారి అలంకరణ కోసము. ఇంకా బ్లౌజ్ పీసులు, గాజులు ముత్తైదువులకు వాయనం ఇవ్వడానికి. అమ్మవారికి కలశానికి అలంకరించడానికి ఒక బ్లౌజ్ పీసు. గంధం డబ్బా 1, విడి పువ్వులు, రకరకాల విడి పువ్వులు ఎన్ని దొరికితే అన్నీ తీసుకుని పూజకు సిద్ధంగా ఉంచగలరు. 2 పూలమాలలు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. ఒకటి అమ్మవారికి అలంకరించడానికి, మరొకటి కలశానికి అలంకరించడానికి. సాధ్యమైతే తెలుపు రంగు పూలతో మాలను తయారు చేయండి. తెలుపు రంగు పూలు అంటే మహాలక్ష్మీదేవికి మహా ఇష్టం. తమలపాకులు అమ్మవారికి సమర్పించడానికి, వినాయకునికి, తర్వాత వాయనం ఇవ్వడానికి. ఒక్కలు 100 గ్రాములు, ఖర్జూరము 50 గ్రాములు, మంచి సువాసన కలిగిన అగరబత్తులు, తెల్లని వస్త్రము, మామిడి ఆకులు, ఇంటికి గుమ్మానికి తోరణం కట్టడానికి, పూజా గృహం అలంకరణకు. అరటిపళ్ళు అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి, విఘ్నేశ్వరుడికి తాంబూలం ఇవ్వడానికి, ముత్తైదులకు తాంబూలం ఇవ్వడానికి తగినన్ని. 5 రకాల పండ్లు. అమ్మవారి చిత్రపటము, మహాలక్ష్మీదేవి చిత్రపటము. ఈ చిత్రపటంలో ఏనుగులు ఉంటే అత్యంత శుభప్రదం. ఈ మహాలక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామితో కలిసి ఉన్న చిత్రపటం అయితే అత్యంత శుభదాయకం. కలశం కోసం ఒక ఇత్తడి లేదా రాగి లేదా వెండి చెంబు. కొబ్బరికాయలు 2, ఒకటి కలశానికి, మరొకటి అమ్మవారి నైవేద్యం కోసము. డ్రై ఫ్రూట్స్ 50 గ్రాములు నైవేద్యం కోసము. పచ్చి శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టి మొలకలు వచ్చే వరకు ఉంచేటటువంటి శనగలు. వీటిలో కొన్ని అమ్మవారికి నైవేద్యము, మిగతాది ముత్తైదువులకు వాయనము. అరిటాకులు లేదా విస్తరాకులు. బియ్యం 2 కేజీలు, అక్షింతలు 50 గ్రాములు కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెంగా బియ్యంలో చిటికెడు పసుపు మరి కొంచెం నేతిని కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి. చివరిగా కావాల్సింది వరలక్ష్మీదేవి వ్రత పుస్తకం, లేదా ఈ వీడియోని ఫాలో అవుతూ పూజను చేసుకోవచ్చు. మరి అమ్మవారికి ఏ నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి అంటే: ఒకటి చలిమిడి, నెయ్యితో చేసిన పరమాన్నం లేదా పాయసం, బెల్లంతో చేసింది అత్యంత శుభప్రదం. పానకం, వడపప్పు, పులిహోర, భక్ష్యాలు, స్వీట్లు శక్తి కొలది ఎన్నైనా చేసుకోవచ్చు. స్తోమత లేని వాళ్ళు వారి స్తోమత తగ్గట్టుగా నైవేద్యాలను తయారు చేసుకోండి. స్తోమత ఉన్నవాళ్ళు ఘనంగా చేసుకోవచ్చు. పాలు, ఆవు పాలు, గేదె పాలు పనికిరావు. పంచామృతం 100 గ్రాములు పంచామృతం అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె మరియు పంచదారల యొక్క మిశ్రమం. ముఖ్యమైన విషయం ఏమిటంటే, పైన చెప్పిన విషయాలన్నీ కూడా పూజకు కావాల్సినవి. ఎవరికి వారు తమ శక్తి కొలది మాత్రమే చేయండి. అప్పు చేసి వస్తువులు కొనుక్కొని వచ్చి పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు. మీ స్తోమతకు తగ్గట్టుగానే చెయ్యండి. లేదంటే మనసులో అమ్మవారిని తలుచుకుని ఒక పుష్పాన్ని సమర్పించినా అవన్నీ సమర్పించినట్లు లెక్కే వస్తాయి. మరి ఈ వ్రతానికి ఎలా సిద్ధం కావాలి? వ్రతానికి రోజు సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోండి. తర్వాత అభ్యంగన స్నానం చేసి సాధారణ ముత్తైదువులు
ఉట్టి నీళ్లు తలపై పోసుకోకూడదు. తలకు కొద్దిగా నూనె పెట్టుకుని తలస్నానం చేయడం మంగళప్రదం. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించండి. ఇంటిలో ఈశాన్యం మూలన గోమయంతో అలకాలి. ఒకవేళ గోమయం అందుబాటులో లేకపోతే నీటితో శుభ్రం చేసి కడిగి పసుపు నీళ్ళు చల్లుకోండి. ఈ శుభ్రం చేసిన దానిపై బియ్యం పిండితో మండలం వంటి ఆకారం ముగ్గు వేసుకోండి. తర్వాత ఒక పీటను వేసి దానిపైన అరటి ఆకు వేసి బియ్యం పోయండి. ఈ బియ్యంపై కలశాన్ని ఉంచండి. ఈ కలశాన్ని ఎవరి శక్తి కొలది వారు అలంకరించుకోవచ్చు. ఈ వరలక్ష్మి పూజలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే పూర్వాంగము, పసుపు గణపతి పూజ, వరలక్ష్మి పూజ, తర్వాత వరలక్ష్మి వ్రత కథ. ముందుగా పూర్వాంగం. పూజా విధానం. పూర్వాంగం. శ్రీ మహాగణపతియే నమః. గురుభ్యో నమః. హరి ఓం. తల మీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. నమస్కారం చేసుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యశివో నామ రూపాభ్యం ఏ దేవి సర్వమంగళ తయో సంస్మరణ నిత్యం సర్వదా జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంఘ్రియుగం స్మరామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లాభాస్తేషాం జయాస్తేషాం కుతాస్తేషాం పరాభవః యేషాం ఇందీవరస్యామో హృదయాస్థో జనార్దనః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు ఆచమనం. ఒక పంచపాత్రలో నీళ్లు తీసుకుని ఉద్ధరణతో చేతిలో పోసుకొని ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు నీటిని నోట్లోకి తీసుకోండి. ఓం గోవిందాయ నమః అంటూ ఒకసారి నీటిని చేతిలో తీసుకుని కింద వదిలేయండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణయే నమః. దీని తర్వాత దీపారాధన. దీపాన్ని వెలిగించి దీపానికి గంధము కుంకుమ బొట్టు పెట్టి ఇది చదివి నమస్కారం చేసుకోండి. దీపస్త్వం బ్రహ్మరూపోసి జ్యోతిషం ప్రభరవ్యః సౌభాగ్యం దేహిపుత్రాంచ సర్వాన్ కామాంచ దేహి మే. భూదీపదేవీ రూపస్త్వం కర్మసాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్ సంతుస్థిరో భవ. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే. ఇప్పుడు భూతోచ్చాటన. చిటికెడు అక్షంతలు తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని ఈ మంత్రం చదివిన తర్వాత వెనక్కి వదిలేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచ యతే భూమి భారక యతేషామనిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అపసర్పస్తుతే భూత ఏ భూత భూమి సంస్థిత ఏ భూత విఘ్నకర్తారస్తే గచ్చంతు శివాజ్ఞయా. ఇప్పుడు ప్రాణాయామ. ఉంగరం వేలు గాలిని బాగా పీల్చుకొని ఉంగరం వేలు బొట్ట వెళ్తా ముక్కను మూసుకొని ఈ మంత్రం చెప్పండి. ఓం భూ భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భుస్సువరం. ఇప్పుడు ముఖ్యమైనది సంకల్పం. కొన్ని అక్షతలు తీసుకుని ఇది చదివిన తర్వాత నీటితో కలిపి కింద విడిచిపెట్టండి. మమ ఉపాత్త సమస్త దురితాక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీదేవి విరిత్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణ ద్వివరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల్యస్య. మీరు ఏ దిక్కునున్నారో
ఆ దిక్కుని చెప్పుకోండి. దక్షిణ భాగే కృష్ణా గోదావరి నదోర్మధ్యప్రదేశే లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణాచార్య హరిహర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షే చతుర్థి తిథ్యాం శుక్రవాసరే శుభనక్షత్రౌ శుభయోగే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ శ్రీమాన్ మీ గోత్రం పేరు చెప్పుకొని గోత్రోద్భవ మీ పేరు చెప్పుకుని నామధేయ మమ ధర్మపత్ని శ్రీమతి గోత్రం పేరు చెప్పండి. గోత్రస్య పేరు చెప్పి నామధేయ సమేతస్య మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం సంభవిద్భిః ద్రవ్యై సంభవిద్భిః ఉపచారైశ్చ సంభవత నియమేన సంభవితా ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అథ నిర్విఘ్న పూజా పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. తదాంగ కలశారాధనం కరిష్యే. ఇప్పుడు కలశారాధన. కలశంలో కాసిన నీళ్లు పోసి దాని చుట్టూత 5 కానీ 3 కానీ 1 కానీ బొట్లు పెట్టి దానిలో ఒక పువ్వు వేసి కొన్ని అక్షంతలు వేసి దానిపైన చెయ్యి పెట్టి ఇది చదవండి. కలసే గంధ పుష్పాక్షతైరభ్య కలసే ఉదకం పూరయిత్వా కలశో విహరిహస్తం నిదాయ. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మహాత్మా గణాశ్రితః. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః. కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సంహితా సర్వ కలశాంబు సమాశ్రితః. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితః. ఇది చదువుకుంటూ కలశంలో నీళ్లను ఒక పువ్వుతో తీసుకుని దేవతా ప్రతిమ మీద తర్వాత మీ మీద చల్లుకోండి. ఆయాంతు శ్రీ వరలక్ష్మీదేవి పూజార్థం మమ దురితక్షయకారకః. ఓం 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 కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవాం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్యం. ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లను ఒక పువ్వు తీసుకుని దానితో భగవంతుని మీద మీ మీద పూజా ద్రవ్యాల మీద చిలకరించండి. ఇప్పటితో ఈ ఉన్నటువంటి అన్నీ కూడా శుద్ధి జరిగిపోయింది. పూజా సామగ్రిలో ముఖ్యమైనది గంట. గంటకు కూడా పూజ చేయాలి. ఓం జయధ్వని మంత్రమాత స్వాహ గంట దేవతాభ్యో నమః సకలోపచార పూజార్థే అక్షతాన్ సమర్పయామి. కొన్ని అక్షంతలు గంట మీద ఉంచండి. తర్వాత ఘంటానాదం, గంటకు బొట్టు పెట్టి ఇది చదువుతూ గంటను గట్టిగా వాయించండి. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారావం కరోమ్యాదౌ దేవ ఆహ్వాన లాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. పూర్వాంగం పూర్తయింది. ఇప్పుడు పసుపు గణపతి పూజ. ఏ పూజకైనా సరే పసుపు గణపతి పూజ అనేది తప్పనిసరి. ఈ పసుపు గణపతి పూజ చేస్తేనే వరలక్ష్మీదేవి వ్రతం పూర్తి అయినట్టు. అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కొంచెం పసుపు తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు పోసి ఒక ముద్దలాగా చేసి దాన్ని తమలపాకుపై ఉంచండి. ఆ పసుపు గణపతికి ఈ మంత్రాన్ని చదవండి. అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఇప్పుడు ఈ మహాగణపతికి ప్రాణప్రతిష్ఠ చేద్దాం. ఓం శ్రీ మహాగణపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. గణపతికి ధ్యానం. హరిద్రాభం చతుర్బాహుం హరిద్రావదనం ప్రభుం పాశాంకుశధరం దేవం మోదకం దంతమేవ చ భక్తాభయప్రదాతారం వందే విష్ణు వినాశనం వందే విఘ్న వినాశనం. ఓం హరిద్రా గణపతియే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతమపాస్మహే.
ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. నవరత్నఖచిత దివ్య హేమ సింహాసనం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఓం మహాగణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడు కూడా మంత్రాలు చదువుతున్నప్పుడు అక్షతలు కానీ పుష్పాలు కానీ ఒకటొకటిగా స్వామివారికి అర్పించండి. ఇప్పుడు స్వామివారికి స్నానం. ఓం మహాగణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. స్వామివారి స్నానానంతరం వస్త్రాన్ని ఇవ్వాలి. అభివస్త్ర సువసనాన్యార్షాభి ధేను సధూషు పూయమానః అది అభిచంద్రభర్తవే నో హిరణ్యాభ్యాస్వాంతధినో దేవ సోమ. ఓం మహాగణపతయే నమః. వస్త్రం సమర్పయామి. తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతం. ఓం శ్రీ మహాగణపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం. ఓం శ్రీ మహాగణపతయే నమః. దివ్య శ్రీగంధం సమర్పయామి. మహాగణపతికి, పశువు గణపతి అయిన మహాగణపతికి పుష్ప పూజ. ఈ మంత్రాలు చదివినట్టు ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం మకరదంతాయ నమః. ఓం సర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ధూపం. వనస్పత్యుద్భిర్దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు స్వామివారికి దీపం. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహణమంగళ దీపం త్రైలోక్యతిమిరావహ. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకోద్ఘారాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఓం మహాగణపతయే నమః. ప్రత్యక్ష దీపం సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యం అంటే ఒక బెల్లం ముక్కను సమర్పించండి. కొన్ని అరటిపళ్ళను సమర్పించండి. సత్యం త్వారుతేన పరిశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. ఓం శ్రీ మహాగణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. గుడ నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి రెండు చేతులు చూపిస్తూ ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిదానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం మహాగణపతియే నమః. నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించాలి. పూగీఫలచ్చ కర్పూరై నాగవళ్ళీ దళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం మహాగణపతియే నమః. తాంబూలం సమర్పయామి. స్వామివారికి తాంబూలం ఇచ్చిన తర్వాత హారతి. ఓం మహాగణపతియే నమః. నీరాజనం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం. సుముఖైచ్చ దంతచ్చ కపిలో గజకర్ణః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ సర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని యపఠేచ్ఛనుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓ మహాగణపతియే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి ప్రదక్షిణం చేస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతం కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం మహాగణపతియే నమః. ప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఛత్రచామరాది సమస్త రాజోపచారాన్ సమర్పయామి. ఇప్పుడు మహాగణపతికి
చేసిన పూజలో ఏమైనా పొరపాట్లు ఉన్నా, ఏమైనా అపచారాలు ఉన్నా క్షమించమని స్వామివారిని ప్రార్థిద్దాం. యస్య స్మృత్యాచ నామోక్త్యా తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవ. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఇది భవంతో భ్రవంతు ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. అంటే స్వామివారికి తర్వాత జరిగే వరలక్ష్మి వ్రతంలో ఏ విధమైన విఘ్నాలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు తీర్థం తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి పాదోదకం పావనం శుభం శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఇప్పుడు స్వామివారికి ఉద్వాసన ఇది చెబుతూ ఈ పసుపు గణపతిని కొంచెం కదిపించండి. ఓం శ్రీ మహాగణపతి నమః. యథాస్థానం ఉద్వాసయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు పసుపు గణపతి పూజ కూడా పూర్తయింది కనుక అమ్మవారి వరలక్ష్మి పూజ. ఈ పూజ అనంతరం వరలక్ష్మి వ్రత కథ. విఘ్నేశ్వరునికి నమస్కరించి పూజ చేసిన అక్షంతలు తలపైన వేసుకోండి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా కలశ పూజ. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ సంస్థితా కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితః ఆయాంతు పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. ఈ శ్లోకాన్ని చదివి కలశంలో నీటిని పుష్పంతుల ముంచి భగవంతుడి పైన పూజా ద్రవ్యాలపైన పూజ చేస్తున్న వారిపైన చల్లుకోండి. ఇంతకుముందు చేసింది గణపతి పూజకి, ఇప్పుడు చేసేది వరలక్ష్మి పూజకి. పునఃసంకల్పం. ఇంకొకసారి సంకల్పం చెప్పుకుందాం. పూర్వోక్త ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలవ్యాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన అవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అమ్మవారికి ఇప్పుడు షోడశోపచార పూజ. ఏంటంటే ఎవరైనా అతిథి మన ఇంటికి వస్తే ఎంత జాగ్రత్తగా అన్ని సపరేట్లు చేస్తామో, మహాతల్లి మన ఇంటికి వచ్చింది అనుకుని ఆవిడకి చేయవలసిన కైంకర్యాలు, ఆవిడకి ఏమి ఇవ్వాలి అనేది అమ్మవారు అక్కడ ఉన్నట్లుగానే భావించి తర్వాత పూజా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీరు ఎప్పుడు కూడా మనసులో అమ్మవారు అక్కడ ఉన్నారు అనే భావంతోనే ఈ పూజ చేయండి. ముందుగా ధ్యానం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోధార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర సమస్కృతే సుస్థిరా భవ మే గేహ సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ధ్యాయామి. ఇప్పుడు అమ్మవారు మన ఇంటికి వచ్చారు కదా, ఆసనం సమర్పించాలి. సర్వమంగళమాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః ఆవాహయామి. కొంచెం నీళ్లు చల్లండి. తర్వాత సింహాసనం. సూర్యాయుత నిభాస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్త్రియాతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః రత్న సింహాసనం సమర్పయామి. కొంచెం అక్షంతలు చల్లండి. ఈ షోడశోపచార పూజ అమ్మవారి ఫోటో కానీ అమ్మవారి విగ్రహం కానీ ఆసనం మీద కూర్చుని పెట్టిన తర్వాత చేయాలి. అర్ఘ్యం. శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః అర్ఘ్యం సమర్పయామి. కొంచెం నీళ్లు చిలకరించండి. పాద్యం. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవ పాద్యం గృహణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః పాద్యం సమర్పయామి. కొంచెం నీళ్ళు చల్లండి. ఈ నీళ్ళని ఒక పాత్రలో నీళ్ళని తమలపాకు ముంచి ఆ తమలపాకుతో నీళ్ళని చల్లుతూ ఉండండి.
ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహణాచమనం దేవీ మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ఆచమనం సమర్పయామి. పంచామృత స్నానం. పయోదధి ఘృతోపేతం శర్కరా మద సంయుతం పంచామృత స్నానమిదం గృహణ కమలాలయే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాన్ని చల్లండి. శుద్ధోదక స్నానం. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహణ విదుసోదరీ శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. కొంచెంగా నీళ్లు చల్లండి. వస్త్రయుగ్మం. సురార్చితాంగ్రి యుగళే దుకులావసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. కొత్త బట్టలు సమర్పించండి. లేని పక్షంలో పత్ని సమర్పించండి. ఆభరణాలు. కేయూర కంకణ దివ్యే హార నూపుర మేఖలా విభూషణాన్యమాల్యాని గృహణ ఋషిపూజితే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ఆభరణాన్ని సమర్పయామి. కొత్త ఆభరణాలు ఉంటే మీ శక్తి కొలది అమ్మవారికి అలంకరించండి. మాంగళ్యం. తప్త హేమాకృత దేవీ మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవీ గృహణం త్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః మాంగళ్యం సమర్పయామి. అమ్మవారికి మాంగళ్యం సమర్పించండి. లేదంటే దీని రూపంలో పువ్వులు సమర్పించండి మనసులో తలుచుకుని. గంధం కర్పూరాగురు కస్తూరి రోచనాది భీరన్వితం గంధం దాస్యమాహ్యం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః గంధం సమర్పయామి. అమ్మవారికి శ్రీగంధం కుంకుమ సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః అక్షతాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షంతలు పసుపు కుంకుమ సమర్పించండి. అంటే ఒక తడి పువ్వుతో పసుపులో ఒకసారి అద్ది అమ్మవారికి మీద చల్లండి. ఒకసారి కుంకుమలో అద్ది చల్లండి. ఒకసారి గంధంలో అద్ది చల్లండి. ఇప్పుడు పుష్ప పూజ. మల్లికాజాజి కుసుమై చంపకైర్వకుళైరపి శతపత్రై చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పుష్పాన్ పూజయామి. అమ్మవారికి పుష్పాలు సమర్పించండి. ఇప్పుడు అథాంగ పూజ. ఇది చదివేటప్పుడు ఒక్కొక్క పువ్వును సమర్పించండి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానూని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరూం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయ నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యాంగాని పూజయామి. దీని తర్వాత శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి. ఈ లక్ష్మి అష్టోత్తర శతనామావళికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. దాన్ని ప్లే చేసి పూజ చేసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ధూపం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే దేవి గృహణ కమలప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ధూపం ఆగ్రాపయామి. తర్వాత దీపం. ఘృతాక్తవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహణముదితా భవ శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః దీపం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం. నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు పానీయం. నైవేద్యం పెట్టాం కదండి, మంచినీళ్ళు ఇవ్వాలి. పానీయం. ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం మనోహరం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః పానీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టాం, మంచినీళ్ళు ఇచ్చాం, తాంబూలం కూడా ఇవ్వాలి.
భూగీఫల సమాయుక్తం నాగవళ్ళీదళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి హారతి ఇవ్వండి. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యమహ్యాం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః నీరాజనం సమర్పయామి. హారతి తర్వాత అమ్మవారికి మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత వర భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు లేచి ప్రదక్షిణ చేస్తూ మంత్రాన్ని చెప్పుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సలే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దనే శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః ప్రదక్షిణ సమర్పయామి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు తోరగ్రంథి పూజ. ఈ తోరగంధిని 3 లేదా 5 ఆకులు పువ్వులతో మురళి వేసుకుని తెల్లని దారానికి పసుపుతో పూజ చేసేవాళ్ళను. తోరగ్రంథి పూజ. కమలాలయే నమః ప్రథమ గంధిం పూజయామి. రమాయే నమః ద్వితీయ గ్రంథం పూజయామి. లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్దితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్రసోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గంధిం పూజయామి. ఈ పూజ 9 ముడులు వేసుకునేటటువంటిది. ఇప్పుడు తోరబంధన మంత్రం. తోరణాన్ని చేతికి కట్టుకునేటప్పుడు చెప్పేది మంత్రం. బధ్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే. తర్వాత అమ్మవారికి వాయనం. ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మి సుశక్తతః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాది చ ఇందిరా తారకోభాభ్యం ఇందిరాయై నమో నమః. వాయనం ఇచ్చి అక్షంతలు పుచ్చుకొని వ్రత కథను చదువుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మీదేవి యొక్క వ్రత కథ. ఈ కథతో కానీ వరలక్ష్మి వ్రతం సంపూర్ణం కాదు. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సూత మహాముని కౌశకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లా అన్నారు. మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగినటువంటి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని మీకు చెప్తాను వినండి అని. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాదిమణిగా ఖచ్చితమగు కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకమున్న స్త్రీలు ఏ వ్రతమును ఆచరిస్తే సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంగా ఉంటారో అట్టి వ్రతాన్ని నాకు ఆనతి ఇవ్వవలెను అని పరమేశ్వరుని అడిగితే, దానికి పరమేశ్వరుడు, ఓ మనోహరి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగజేసేటటువంటి వరలక్ష్మి వ్రతం అనేటువంటి ఒక వ్రతం కలదు. ఆ వ్రతాన్ని శ్రావణ మాసం శుక్లపక్షం పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేయవలను అని పార్వతీదేవి ఇట్లా నేను, ఓ లోకారాజ్య, నీవు ఆనతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతం ఎట్లా చేయాలి? ఈ వ్రతముకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? పూర్వం ఎవరి చేత ఈ వ్రతము ఆచరించబడింది? దీనివల్లని సవివరంగా చెప్పండి అని పరమేశ్వరుని పార్వతీదేవి అడిగింది. దానికి పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతము సవివరంగా చెప్తాను విను అని చెప్పారు. మగధ దేశం నందు ఒక పట్టణం ఉంది. దాని పేరు కుండినంబు. ఆ పట్టణము బంగారు ప్రాకారాలతో బంగారు గోడలు గల ఇళ్లతో అలంకరించి ఉంది. ఆ పట్టణం నందు చారుమతి అనే ఒక మహిళ కలదు. ఆ వనితామణి ప్రతిరోజు ఉదయకాలమే లేచి స్నానం చేసి పెద్దలకు అనేక విధములైన ఉపచారాలు చేసి ఇంటి పనులు చేసి మితముగా ప్రియంగా మాట్లాడుతూ ఉండేది. ఇలా ఉండగా ఆమెకు మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగి ఒక రోజున కలలో ప్రసన్నమై మహాలక్ష్మీదేవి, ఓ చారుమతి,
నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు నన్ను పూజించినచో నీవు కోరిన వరంబులు ఇస్తాను అని చెప్పి అదృశ్యమైంది. చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధాల స్తోత్రాలు చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులగుదురు, విద్వాంసులగుదురు, సకల సంపన్నులు అగుదురు. నేను జన్మాంతరమున చేసిన పుణ్యము విశేషము వలన నీ పాదదర్శనము నాకు కలిగాను అని చెప్పి మహాలక్ష్మి సంతోషింపజేసింది. చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానం చెందింది. చారుమతి తక్షణము నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కల చూసింది. వరలక్ష్మీదేవి కనిపించలేదు. ఓహో, నేను కలగంటిని కదా అని భావించి స్వప్న వృత్తాంతమంతను తన భర్తకు చెప్పింది, మామగారుకి చెప్పింది. వారు ఈ స్వప్నము అన్నింటికంటే ఉత్తమమైనది. శ్రావణ మాసమున వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము ఆచరింపవలసినది అని చెప్పారు. పిమ్మట చారుమతి స్వప్నమున విన్నట్లుగానే శ్రావణ మాసం ఎప్పుడు వచ్చటా అని ఎదురు చూస్తూ ఉన్నది. ఇలా ఉండగా వీరి అదృష్టం వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారము రానే వచ్చింది. దానితో చారుమతి మిగతా స్త్రీలను కలిసి ఈ రోజునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజు అని ఉదయాన్నే మేల్కొని స్నానాలు చేసి వస్త్రాలు కట్టుకొని చారుమతీదేవి ఇంటిలో ఒక ప్రదేశంలో ఆవు పేడతో అలికి మంటపాన్ని ఏర్పరిచి అందులో ఒక పీఠాన్ని ఏర్పరిచారు. దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచవల్లంబులనే కలశం ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మిక్కిలి భక్తియుక్తులై ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలను చేశారు. 9 సూత్రంబులు గల ద్వారాలని దక్షిణ హస్తానికి కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్యభోజ్యాలను నివేదన చేసి ప్రదక్షిణ చేశారు. ఇట్లా ఒక ప్రదక్షిణం చేయగానే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు గల్లు గల్లు మన శబ్దము కలిగింది. అంత కాళ్ళు చూసుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉండగా వారందరూ ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన వచ్చింది అని సంతోషించారు. మరి ఒక ప్రదక్షిణము చేయగా చేతులు యందు దగద్దగాయమానముగా పొలయుచుండ నవరత్న ఖచ్చితంబులైన కంకణాలు మొదలగు ఆభరణాలు వచ్చి చేరినవి. ఇంకా చెప్పనేలా 3వ ప్రదక్షిణ చేయగానే స్త్రీలందరూ సర్వాభూషణ అలంకృతులై ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులై రథ గజ తురగ వాహనంబులతోడ నిండిపోయినవి. దాంతో ఆ స్త్రీలందరూ కూడా గృహములకు వెళ్ళి వారి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బళ్ళు వచ్చి నిల్చుండారు. తర్వాత చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం పొందారు. వరలక్ష్మీదేవికి నివేదనం చేసిన భక్ష్యాదులను బంధువులతోడ అందరూ కలిసి భుజించి తమ కొరకు వచ్చి కాచుకుని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనాలకి తమ తమ ఇళ్లలోకి పోతూ ఒకరినొకరు ఓహో, చారుమతీదేవి భాగ్యమంటే ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమయ్యింది. ఆ చారుమతీదేవి వలనే కదా అందరూ మహాభాగ్యవంతులు, సకల సంపత్తవంతులు అయ్యారు అని చారుమతీదేవిని బాగా పొగిడారు. తమ తమ ఇళ్లకు వెళ్ళి పోయారు. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనాలతో చేకూర్చుకొని సుఖంగా ఉండసాగారు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతాన్ని అందరూ చేయవచ్చు. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా ఉందురు. ఈ కథను వినుల వాళ్ళకు, చదువుల వారకు వరలక్ష్మీ ప్రసాదం వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పి ఉన్నాడు. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. ఇప్పుడు క్షమాప్రార్థన. మనం చేసేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతంలో ఏమన్నా తెలియకుండా చేసిన అపచారాలు కానీ, లోటుపాట్లు కానీ, అచ్చు తప్పులు కానీ, ఉచ్చారణ దోషాలు కానీ ఉంటే క్షమించమని అమ్మవారిని వేడుకుందాం.
యస్య స్మృత్యా చ నామోక్త్యా తపఃపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనయా కల్పోక్త ప్రకారేణ కృతయా షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మిక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అక్షంతలు నీళ్లు చేతిలో తీసుకుని కింద విడిచిపెట్టండి. ఇది సంపూర్ణ వరలక్ష్మి వ్రతకల్పము. ఈ పూజ అయిన తర్వాత సాయంత్రం ముత్యోద్యోగులను ఇంటికి పిలిచి వాడికి పసుపు కుంకుమలతో కూడిన వాయనాన్ని సమర్పించండి. ఏమి చేసినా భక్తితో పూర్తిగా త్రికరణ శుద్ధిగా చేయండి. అమ్మవారు అందరినీ కటాక్షిస్తారు. శ్రీ వరలక్ష్మి కటాక్ష ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః.